నమః. మనము ఇప్పుడు రామాయణం చదువుకుంటున్నాం కదా, అందులో భాగంగా కిష్కింధాకాండలో ఇప్పుడు సుగ్రీవుడు వానర సేనని పంపిస్తున్నాడు సీతమ్మని వెతకడానికి. అయితే ఎవరు ఏ దిక్కుకు వెళ్ళాలి అని చెప్పాడు. అయితే నిన్న వెళ్ళిన తర్వాత ఇవాళ పశ్చిమ దిక్కుకు ఎవరు వెళ్ళాలి అనేది చెప్తున్నాడు. అందులో ఇక పశ్చిమ దిక్కుకు సుషేణుడి నాయకత్వంలో బిలక్షులు, మొగలి, సముద్ర తీరము, సౌరాష్ట్ర దేశము, జనపదాలు, గ్రామములు, అలాగే మొగలిలో కొబ్బరి తోటలు, అవంతి, అంగలోకాపురి, అలాగే హేమమయ పర్వతము, అక్కడ చిత్ర విచిత్రమైన పక్షులు, మేఘగర్జనలు చేసే ఏనుగులు కూడా ఉంటాయి. అక్కడ ఆ పక్షులు మేఘగర్జనలు చేసే ఏనుగులను తన్నుకుపోయి వాటిని తింటాయి. అవి వానరముల జోలికి రావు. వజ్రగిరి సముద్ర మధ్యలో ఉంటుంది. సముద్ర పరిసరాలలో చక్రమతం అనే మహాశయము 1000 అంచులు కలిగిన సుదర్శన చక్రము విశ్వకర్మ తయారు చేసి ఆ పరమాత్మకు ఇచ్చారు. ఇక్కడ కొంతమంది రాక్షసులు ఉంటారు. అందులో హయగ్రీవుడు అనే రాక్షసుని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఇక్కడే చంపాడు. పాంచజన్యుడి దగ్గర నుండి ఒక శంఖాన్ని పొందాడు. ఆ పాంచజన్యుడి నుండి పొందిన శంఖము కనుక దానికి పాంచజన్యము అని అంటారు. ఆ ప్రక్కనే ఉన్నది ప్రాగ్జ్యోతిషపురము. దీనిని నరకాసురుడు పాలిస్తున్నాడు. ఆ దగ్గరలో మేఘవంతం అనే పర్వతం ఉంది. ఇక్కడ ఇంద్రునికి పట్టాభిషేకం చేశారు. సూర్యుడు ఈ దిక్కునే అస్తమిస్తాడు. మేరు పర్వతం మీద నిలబడి పశ్చిమ దిక్కుకు జారుకుంటున్న సూర్యునికి నమస్కరించండి. పశ్చిమ దిక్కుకు అధిపతి వరుణుడు. ఇక ఉత్తర దిక్కు, ఈ దిక్కుకి కుబేరుడు అధిపతి. ఇక్కడ విశ్వకర్మ కుబేరుడికి గొప్ప భవనం నిర్మించి ఇచ్చాడు. అక్కడ మేరు సావర్ణి ఉంటాడు. అతడు చాలా గొప్పవాడు. అతనికి అక్కడ నమస్కరించండి. అతడు బ్రహ్మదేవునితో సమానమైన వాడు. ఉత్తర దిక్కుకు ఉత్తర దిక్కున అతి ఎత్తైన గొప్పవైన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. మన దేశమాత మెడలో ఆభరణము వలె ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ హిమాలయ పర్వతాలలో ఎంతో మంది మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఈ భూమండలంలో ఇంద్రప్రస్థము, కురుక్షేత్రము, కాంబోజ, యమున, కొంకణ, మగధ, అవంతి, కాంబోజ, మ్లేచ్ఛ, శూరసేన, గాంధార, చీనా మొదలగు రాజ్యాలు, వనాలు, ఎడారి ప్రాంతాలు, దుర్గమములైన అరణ్యములు, తెల్లని కాంతితో కైలాస శిఖరము కనిపిస్తుంది. అది దాటాక ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో హంసలు కోలాహలంగా తిరుగుతూ ఉంటాయి. అందులో కమలములు అందంగా విరుస్తాయి. కొంచెం ముందుకు వెళితే వైఖానసము అనే సరస్సు ఉంటుంది. అందులో బంగారు కమలములు వికసిస్తాయి. అది దాటాక శైలోదయము అనబడే పర్వతము, కుబేరుని గజవాహనము, చంద్రకాంతుల సార్వభౌమము అనే క్రౌంచగిరి బిలంలో కుమారస్వామి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు అని ప్రసిద్ధి. క్రౌంచ పర్వత గుహలలో, అడవులలో, జనపదాలలో అంతా వెదకండి. మైనాకం అనే పర్వతము ఉంటుంది. అక్కడ మయుడు అనే గంధర్వుడు కొన్ని వృక్షాలు నాటాడు. అవి కావలసిన అన్ని బట్టలు, నగలు ఇస్తాయి. అవి మీరు స్వీకరించండి. విష్ణు భగవానుడు, శివుడు, బ్రహ్మ అక్కడ నివసిస్తారు. ఉత్తర కురు భూములను దాటి వెళ్ళకూడదు అని అంటారు. తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు, రాజ్యాభివృద్ధిని ఇస్తాడు. అలాగే పశ్చిమ దిక్కుకు అధిపతి వరుణుడు, వంశాభివృద్ధిని ఇస్తాడు. దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు, ఆరోగ్యం ఇస్తాడు. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు, ఐశ్వర్యం ఇస్తాడు. ఇవి అన్నీ విన్న తరువాత రామచంద్రమూర్తి, సుగ్రీవ, ఇవన్నీ నీకు ఎలా తెలుసు, ఇంత వివరంగా చెప్తావు అని అన్నారు. అంత సుగ్రీవుడు, రాజా, మా అన్న వాలి రాజ్యము నుండి నన్ను తరిమి వేసినప్పుడు నేను ఈ దేశమంతా తిరిగాను.
ఎక్కడికి వెళ్ళినా వారి నుండి నేను తప్పించుకోలేక తిరిగి తిరిగి ఈ ఋష్యమూక పర్వతం మీదకి వచ్చి ఇక్కడకు వాలి రాడు అని తెలిసి ఇక్కడే తలదాచుకున్నాను అని అంటాడు. వాల్మీకి మహాముని రామాయణంలో అన్ని చక్కగా వివరించారు. రామాయణం ఒక ఖగోళ శాస్త్రమే అని కూడా చెప్పవచ్చు. ఇంతలో రామచంద్రమూర్తి దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళని పిలిచి అందులో హనుమని పిలిచారు. ఇక ఇన్ని కోట్ల వానరములు ఇన్ని దిక్కులకు పంపబడ్డాయి, నీవు దక్షిణ దిక్కుకు వెళుతున్నావు, బుద్ధి పరాక్రమములు ఉన్నవాడివి నీకు వాయువుకి ఉన్నంత వేగం ఉంది, దేశకాలములను బాగా తెలిసిన వాడివి, సూక్ష్మ రూపంలో కూడా నువ్వు వెళ్ళగలవు, నీవే సీతమ్మ జాడ కనిపెట్టగలవనే నమ్మకంతో ఇదిగో ఈ శ్రీరామ ముద్ర గల ఉంగరము అంటే రామచంద్రమూర్తి హనుమకి ఇచ్చారు. ఆ ఉంగరం రాముని చేతి నుండి హనుమ పొందారు. హనుమ సుగ్రీవుని నమ్మకాన్ని అలాగే రామచంద్రుని విశ్వాసాన్ని చూరగొన్నారు. ఓ వీరుడా, ఈ ఉంగరం చూసి సీతమ్మ నీతో అరమరికలు లేకుండా మాట్లాడుతుంది అని అనగా ఆ ఉంగరాన్ని హనుమ తల మీద పెట్టుకొని వెళ్ళారు. అన్ని దిక్కులకు వెళ్ళిన వారంతా కూడా తిరిగి వచ్చారు. సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్లతో ఇలా అంటున్నాడు, నీ చేత శుభాంగి అయిన జానకీదేవి అత్యంత ప్రయత్నములో వెదకపడుగాక. ఆ సమాచారంతో 1 నెల లోపలే మీరు తిరిగి రావాలి, ఇది నా ఆజ్ఞ. నెల దాటిన మరునాడు వచ్చినా మీకు మరణదండనే అని చెప్పి ఈ మాట మరవద్దు అని చెప్పి పంపిస్తాడు. భీమ విక్రములైన జాంబవంతుడు, అంగదుడు, హనుమ అంతా సుగ్రీవునికి రామునికి నమస్కరించి వారి ఆశీర్వాదములు పొంది సీతాన్వేషణకై బయలుదేరారు. అంగదాది వీరులంతా దక్షిణ భూభాగమంతా తిరుగుతూ వింధ్యాటవి అనే వనంలో భీకరాకారుడైన ఒక పర్వతము వలె ఉన్న రాక్షసుడిని చూశారు. ఈతడు మృగములను ఏనుగులను తినుచుండెను. అతనిని చూసి కొంతమంది వానరులు ఇతడే రావణుడేమో అని అనుకుంటూ ఉంటారు. కిలకిలా శబ్దములు చేస్తూ అందరూ ఒక్కసారి అతనిపై పడి పిడిగుద్దులతో గోళ్లతో రక్కి నోటితో కొరికి క్షణంలో చంపేశారు. అంతలో వారిలో వారే ఇలా అనుకుంటున్నారు, ఇంత సులువుగా చనిపోయాడే, ఇతడు రావణుడు కాదు అని మరొక అడవికి ప్రవేశించారు. అలా తిరుగుతూ ఉంటే వారికి దాహం వేసి గొంతుకలు పిడచగట్టుకుపోయి పెదవులు తడి ఆరిపోయి ఉన్నాయి. నీటి కోసం వెతుకుతూ నీరు ఎక్కడా వారికి కనిపించలేదు.